మామ ఈరోజు డే 33 ఆఫ్ డేటా అనలిసిస్ సిరీస్ అనేది చూద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ అనమాట. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మామ. స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఎ సేవ్డ్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, డేటాబేస్ లో సేవ్ చేసిన ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో ఏముంటుందని అంటే మల్టిపుల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉంటుంది, పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎనీ టైం మనం ఏ క్వైరీ అయినా ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఏటీఎం మిషన్ అనేది ఉంది. మనము కార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం, పిన్ అనేది ఎంటర్ చేస్తాం, బ్యాలెన్స్ కూడా చెక్ చేస్తాం, తర్వాత క్యాష్ అనేది కూడా విత్డ్రా అనేది చేసుకుంటాం అనమాట. ఈ స్టెప్స్ అన్ని అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ యూజ్ అనేది చేస్తాం అనమాట. ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ వల్ల యూజెస్ ఏముంటుందని అంటే ఫాస్ట్ గా ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది, తర్వాత సెక్యూర్ గా ఉంటుంది, తర్వాత రీయూజబుల్ గా ఉంటుంది, రిపీటెడ్ కోడ్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు మనం సింటాక్స్ అనేది చూస్తే క్రియేట్ ప్రొసీజర్ నేమ్ హ్యాస్ బిగిన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. మనం ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది రాసుకోవచ్చు, తర్వాత మనం ఎండ్ అనేది చేయొచ్చు. ఇక్కడ బిగిన్ చేసి ఇక్కడ ఎండ్ అనేది చేయాలన్నమాట. ఇది సింపుల్ గా స్టోర్డ్ ప్రొసీజర్ అంటే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.